ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 29th ఆగస్ట్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. టుడే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే పిఎం జన్ధన్ యోజనకు 11 ఏండ్లు. దేశ ప్రజల సమ్మిళిత ఆర్థిక వృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు నిన్నటితో 11 ఏండ్లు పూర్తవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి కనీసం ఒక ప్రాథమిక బ్యాంకు ఖాతాతో ఆర్థిక అక్షరాస్యత, పెన్షన్, బీమా, సార్వత్రిక బ్యాంకింగ్ సౌకర్యాలు పొందాలన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించడం జరిగింది. దీనిని భారత ప్రధాని నరేంద్ర మోదీ 2014 ఆగస్టు 28న ప్రారంభించారు. సో ఇది నిన్నటితో 11 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ పథకం చాలా ఇంపార్టెంటు. కేంద్ర ప్రభుత్వ పథకాలలో ఈ పథకం చాలా ఇంపార్టెంట్ పథకం, చూసుకోండి. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే జాతీయ క్రీడా దినోత్సవం. టుడే 29న ప్రతి ఏటా కూడా జాతీయ క్రీడా దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు అంటే భారత హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ జన్మదినమైన ఆగస్టు 29ను జాతీయ క్రీడా దినోత్సవంగా, నేషనల్ స్పోర్ట్స్ డేగా నిర్వహిస్తారు. దీన్నే రాష్ట్రీయ ఖేల్ దివాస్ అని కూడా పిలుస్తారు. సో 2012 నుంచి జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ చూద్దాము. రాజ్ కళహస్తికి అరుదైన గుర్తింపు. బాల్డ్విన్ గ్రూప్ చీఫ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాజ్ కళహస్తికి జాతీయ ఆర్బీ అవార్డు 2025 లభించింది. యుఎస్లో ఎంతో ప్రతిభ పాటవాలు ప్రదర్శించిన సిఐఓలు, టెక్నాలజీ లీడర్లను ఈ అవార్డుకు ఎంపిక చేస్తారు. సో 1998 నుంచి ఈ అవార్డులు ఇస్తున్నారు. ఇప్పటి వరకు 800 మందికి ఈ అవార్డులు లభించాయి. సో 2025 ఏడాదికి గాను రాజ్ కళహస్తికి జాతీయ ఆర్బీ అవార్డు వచ్చింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే నీరజ్కు 2వ స్థానం. డైమండ్ లీగ్ ఫైనల్స్ జావెలిన్ త్రో ఈవెంట్లో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా 2వ స్థానం సాధించాడు. జర్మనీ క్రీడాకారుడు జూలియన్ వేబర్ 91.51 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచాడు. నీరజ్ చోప్రా 85.01 మీటర్లతో 2వ స్థానంలో నిలవడం జరిగింది. ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశానికి చెందిన కేషార్కండ్ వాల్కడ్ 84.95 మీటర్లతో 3వ స్థానంలో ఉన్నాడు. సో మన భారతదేశానికి చెందిన నీరజ్ చోప్రా 2వ స్థానంలో ఉన్నాడు డైమండ్ లీగ్ అథ్లెటిక్స్లో. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే కులశేఖరపట్టినం నుంచి తొలి రాకెట్ ప్రయోగం. తమిళనాడులోని తుత్తుకూడి జిల్లా తిరుచెందూర్ వద్ద కులశేఖరం పట్టినం నుంచి వచ్చే ఏడాది నవంబర్లో తొలి రాకెట్ ప్రయోగాన్ని ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణ్ తెలపడం జరిగింది. ఇస్రో చైర్మన్ నారాయణ్ ప్రకటించారు. దేశంలో 2వ లాంచింగ్ ప్యాడ్ ఏర్పాటుకు కులశేఖరం పట్టి వద్ద 2233 ఎకరాలలో గతేడాది ఫిబ్రవరిలో మోదీ శంకుస్థాపన చేశారు. సో వచ్చే ఏడాది కులశేఖరం పట్టి ఎక్కడ ఉంది అంటే తమిళనాడులో ఉంది. సో అక్కడ నుంచి తొలి రాకెట్ ప్రయోగం జరగనుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే సిఎస్ పదవీ కాలం 7 నెలలు పొడిగింపు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు పదవీ కాలాన్ని 7 నెలలు పొడిగించింది ప్రభుత్వం. 2026 మార్చి 31 వరకు 2026 మార్చి 31 వరకు పొడిగించింది. ఈ నెలాఖరులో పదవి విరమణ చేయవలసి ఉండగా సో మరో 7 నెలలు పదవీ కాలాన్ని పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 72 అడుగుల జాతీయ పతాకం. 1965లో భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో హాజీ పీర్ పాస్ పర్వత మార్గాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని గుర్తుగా భావిస్తూ
జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో 72 అడుగుల జాతీయ జెండాను భారత సైన్యం ఎగురవేసింది. అలాగే నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. నేటి నుంచి 50% సుంకాలు. ఇది 27th నుంచి 50% సుంకాలు అమల్లోకి వచ్చాయి. సో రష్యా నుంచి ముడి చమురు కొంటున్న భారత్పై ఒత్తిడి తెచ్చేందుకే అమెరికా విధించిన అదనపు సుంకాలు 27th నుండి ఆగస్టు 27th నుంచి అమల్లోకి రానున్నాయని, గతంలో విధించిన 25% సుంకానికి అదనంగా మరో 25% కలిపి భారత్ ఎగుమతులపై 50% భారం పడనుంది. మన దేశం నుంచి ఎగుమతయ్యే $48 బిలియన్ వాణిజ్యంపై ఇది ప్రభావం చూపనుంది. ఇది ఫ్రెండ్స్ టుడే 29th ఆగస్ట్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.